భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. అసురేశ్వర తమ ప్రియపత్ని కయాదు పరిపూర్ణ సురక్షితురాలు. ప్రణామములు ఋషివర్య. ప్రణామములు. ప్రణామములు ఋషివర్య. శుభమస్తు. మా ఆశ్రమమునందున్న ఆమెను దేవేంద్రుడు అపహరించినాడు. అప్పుడు నారద మహర్షి కయాదును రక్షించి తీసుకువచ్చినారు. కయాదు సురక్షితముగా ఉన్నారు అసురేశ్వర. వారు అగ్ని కంటే తేజస్సులో పవిత్రమైన వారు. తమ వంటి అగ్ని యొక్క ఉపాసకులు వారికి ఆశ్రయం ఇచ్చిన ఎడల వారు పవిత్రులే అగుదురు మునిశ్రేష్ఠ. తమకు ఒక విశేషం తెలియాలి అసురేశ్వర. వారు తేజస్వి అయిన ప్రహ్లాదునికి జన్మనిచ్చితిరి. ప్రహ్లాదుడు మహాపుత్రుడా? మేము మా పుత్రుడు ప్రహ్లాదుని కయాదుని కలుసుకొనటకు ఉత్సుకతతో ఉంటేమి. అటులనా? వీక్షించండి, వీక్షించండి. కయాదు, ప్రణామములు పితాశ్రీ. మా పుత్రుడు ప్రహ్లాదుడు. ఆయుష్మాన్ భవ పుత్ర, ఆయుష్మాన్ భవ. పితాశ్రీ, తమరు తపము చేయ వెడలినారా? అవును పుత్ర. మమ్మ కూడా తమ వెంట ఎందులకు తీసుకువెళ్ళలేదు? మేము కూడా ఆచరించేటి వారము కదా. నీవు రాజసింహాసనంపై ఆసీనుడవై రాజ్యమునేలెదవు. మేము ఏమి చేసినను మాతాశ్రీతో కలిసే చేసేదము. అటులనే ఇందులకు మేము మాతాశ్రీ విలపించుట వీక్షించలేము. తమరు తపమాచరించుటకు వెడలినప్పుడు మాతాశ్రీ తమ జ్ఞాపకములతో విలపించినారు. శుభము ప్రహ్లాద. మహారాజా, ప్రణామములు ఋషివర్య. నేను వెడలుచుంటిని. మధుచంద ఋషివర్యులు ఎందులకని ప్రహ్లాదుని హిరణ్యకశిపుని చెంత వదిలి రావలసి వచ్చినది? నీవు ప్రహ్లాదునికి సంరక్షణ ఉండదని కలత చెందితివా? అవును సోదరి. నీవు మరచినట్లున్నావు ఉమా. పుత్రుడు పితృదేవుని చెంతకు చేరినాడు. పితృదేవుని మించిన రక్షణ ఎచ్చట ఉండును? తమ మనసు పవిత్రమైనది. అందుచేతనే హిరణ్యకశిపుని వంటి దుర్మార్గుడు కూడా పవిత్రముగా గోచరించుచున్నాడు. అది కాదు ఉమా. హిరణ్యకశ్యపుడు ఇప్పుడే తపమాచరించి వచ్చినాడు. తపము వలన మనస్సు తనువు కూడా దోష విముక్తులగును. తపస్వి అధిక మానవత్వము కలవాడగును. వానిలో ప్రేమ, కరుణ, ఉదారత, అహింస మొదలగు భావములు తీవ్ర రీతిలో ప్రకటితమగును. హిరణ్యకశ్యపునిలో సైతము ఈ పరివర్తన అవశ్యము వచ్చి ఉండును. ఏమైనను ఇక ప్రహ్లాదుడు మృత్యుముఖమున ప్రవేశించినాడు. క్రోధమున ఉన్న హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని కబళించును. ధైర్యము వహించుము. పరంధాములు తమ యొక్క భక్తులను అప్రమత్తులై కాపాడెదరు. వీక్షించుము పరంధాముల లీలలను. ఆచార్య శృతకీర్తి, తమరు ప్రహ్లాదుని గురుకులమునకు తీసుకువెళ్ళండి. వానికి అత్యుత్తమ అసుర సంస్కారములతో అలంకృతులను చేయండి. ఇక నుండి ప్రహ్లాదుడు తమ శిష్యుడు, తమరు వానికి గురువులు. ప్రహ్లాద, నీ గురువులకు ప్రణామము చేయము. మా తృతీయ గురువులకు ప్రహ్లాదుని ప్రణామములు. తృతీయ గురువు? నీ ప్రథమ గురువులు ఎవరు వత్సా? మా మాతాశ్రీ. ద్వితీయ గురువులు మధుచంద ఋషివర్యులు. పుత్ర, మధుచందులు ఋషివర్యులు. వారి నేర్పిన విద్యకు మన అసుర విద్యకు చాలా భేదము కలదు. పితాశ్రీ, అటులైనచో నేను ఆశ్రమంలో నేర్చిన విద్యను మరువవలనా? అందుకు సమాధానము నీకు ఆచార్య దేవులు ఇచ్చెదరు. ఆచార్య, మేము సమరమునకు వెడలుచుంటిమి. ఈనాటి నుండి మా ప్రహ్లాదుని తమకు అప్పగించుచుంటిమి. తమరు నిశ్చింతగా వెళ్ళిరండి అసురేశ్వర. ప్రహ్లాదుడు తమాడు జాడల్లోనే పయనిస్తాడు. మేము కూడా తమ వెంట వచ్చేదము పితాశ్రీ. ఎచటకు? కథన రంగమునక? అవును. పుత్ర, నీవచట ఏమి చేయుదువు?
మేము కూడా తమతో స్వర్గలోకముపై యుద్ధము చేసెదము. పుత్ర, ఇది నీ ఆయువును హరించుటకు కాదు, అభ్యాసము చేయు. యుద్ధము కూడా ఒక విద్యయే కదా. ఉమ్, తమరు తక్షణమే వెళ్ళెదరా పితాశ్రీ? అవును. ఎందులకు? లక్ష్మీపతి విష్ణువుతో యుద్ధము చేసెదరా? అవశ్యం చేసదాం. వలదు పితాశ్రీ, పుత్రుడెన్నడూ పితృదేవునితో యుద్ధము చేయరాదు. ఎవరు పుత్రులు, ఎవరు పితృదేవులు? తమకు తెలియదా? విష్ణువు మనందరికీ పితృదేవులు, సర్వశక్తివంతులు. ఈనాడు సర్వ జగత్తునందు సర్వశక్తివంతులు ఒక్కరే ఉన్నారు. వారు మేమే 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 మృత్యువుపై విజయాన్ని సాధించాం. విజయాన్ని సాధించాం. కాని విష్ణుదేవులు అజేయులు. వారు జనన మరణములకు రెండింటికి అతీతులు. ఆచార్య శృతకీర్తి, దైత్యరాజా, తమరు ఆగ్రహించవలదు. తమ పుత్రుడు నేను నేర్పుపిచ్చును అభ్యసించుటలేదు. నీ గురువులు ఏమి వచించుచున్నారు ప్రహ్లాద? గురువులు సత్యమునే వచించుచున్నారు పితాశ్రీ. మన హృదయంలో స్థాపితమైన విష్ణుదేవులు సమస్త జగత్తునకు ఉపదేశకులు. పరమేశ్వరుని విడిచి ఈ జగత్తున ఎవరు ఎవరికి ఏమియునూ ఉపదేశించలేరు. మా వంటి జగదీశ్వరులుండగా నీవు మరల మరల ఏ విష్ణువు గురించి వర్ణించుచుంటివి? ఎవరి వలన ఈ విశ్వము సృష్టించబడినదో ఆ పరమేశ్వరులు విష్ణువును గురించి. మేముండగా ఎవరు పరమేశ్వరులు కారు. కాలేరు పితాశ్రీ, తమరు పరమేశ్వరులు కాలేరు. కాలేరు పితాశ్రీ. ప్రహ్లాద, పితాశ్రీ, పరమేశ్వరులు అనస్వరులు. ఇది సత్యము. వారికెన్నటికీ నాశనము లేదు. తమరు, నేను అందరము నశ్వరమే. మనందరకు నాశనము నిశ్చయమే. అటులనే తమరు కూడా ఏదో ఒక రోజు నాశనము కాక తప్పదు. ప్రహ్లాద!